ఇక కాపులు ఎవరైతే సీనియర్లు ఉన్నారో సుదీర్ఘ రాజకీయ అనుభవం, రాజకీయ ప్రస్థానం, స్థానికంగా వాళ్ళకు కొంత పట్టున్న నేతలు, దాదాపుగా 90% కాపు నేతలు, ఇలాంటి క్షేత్రస్థాయిలో బలమున్న కాపు నేతలు వీళ్ళందరూ కూడా చూస్తే వైసీపీలోనే ఉన్నారు. ప్రముఖంగా మనకి బొత్స సత్యనారాయణ, తర్వాత వంగ గీత, చాలా లిస్ట్ ఉంది, చాలా లిస్ట్, అంబటి రాంబాబు గారు, పేర్ని నాని, ఇట్లా చాలా మంది. సో ఎందుకంటారు అంటే కాపుల్లో ఒక తమకంటూ స్వతహాగా బలం ఉన్న నేతలందరూ వైసీపీని ఎంచుకోవటానికి కారణం ఏంటంటారు? అది రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కూడా కాపులకు ఆయన ఎరా స్టార్ట్ అయిన నుంచి కాపులకు ప్రాధాన్యత ఇస్తూ వచ్చాడు. అలాగా ఇంకొక కీలకమైన బొత్స సత్యనారాయణ గారు మాకు ముఖ్యమంత్రి స్థాయికి పోయినాడు. పిసిసి ప్రెసిడెంట్, రాష్ట్రంలో ఉండే కాపులందరూ కూడా, ఎక్కడున్న బలిజ కాపు తెలుగు వాళ్ళందరూ కూడా ఆయనకు ధైర్యం. ఆయన దగ్గరికి అన్నీ పోతాయా, ఆయన అన్ని సాల్వ్ చేస్తాడా అనేది పక్కన పెట్టేస్తే ఆయన ప్రయత్నం లోపండదు. కానీ ఎక్కడో అనంతపూర్ నుంచి అప్పట్లో ఆదిలాబాద్ వరకు, ఎక్కడో చిత్తూరు నుంచి ఇప్పట్లో శ్రీకాకుళం వరకు కూడా బొత్స సత్యనారాయణ గారు అంటే ఒక ధైర్యం. ఉండాడులే, ఆయన దగ్గర పోతే మనకేమన్నా చేస్తాడని. అలాగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి జక్కంపూడి రామ్మోహన్ రావు గారు, నేను పేరు మర్చిపోయినాను, కొద్ది కాలమే రంగా గారు ఉన్న పక్కన పెట్టేసిన ఆయన కూడా రాజశేఖర రెడ్డి గారి ద్వారా చాలా ఎంకరేజ్ చేయగలిగినాడు. సో అలాగే చాలా కీలకమైన నేతలందరూ కూడా రాజశేఖర రెడ్డి గారి నుంచి కాపులకు ఒక ప్రత్యేకమైన ప్రోత్సాహం ఇస్తా వస్తాడు. మా గుడివాడ గురునాథం గారి, అమర్ గారి ఫాదర్ గాని, ఆయన అప్పుడు ఎంపీ, అత్యంత దగ్గరి స్నేహితుడు జక్కంపూడి రామ్మోహన్ రావు. జక్కంపూడి రామ్మోహన్ రావు గారు అంటే ఇంక అన్ని ఒకటి చెప్పాలా. రామ్మోహన్ రావు గారి గురించి మేము ఎప్పుడెప్పుడో పెరుగుతూ ఉండేవాళ్ళం. అలా చూస్తే రామ్మోహన్ రావు గారి ప్రభుత్వం వచ్చినాక ఆయన ఆరోగ్య రీతాల కారణంగా రాజశేఖర రెడ్డి గారిని తన మంత్రివర్గంలో తీసుకుంటే స్వతహాగా సమకాలీన రాజకీయాల్లో భారతదేశంలోనే ఎవరు ఉండరు, జక్కంపూడి రామ్మోహన్ రావు గారు నాకు మంత్రి పదవి వద్దు రాజా, ఎందుకంటే నాకు ఆరోగ్యం క్షీణించింది, నీతిగా నాకు ఉండే గౌరవం ఉంటే చాలు, మనం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చినామని చెప్పితే కూడా సహకరించిన పక్షంలో రాజశేఖర రెడ్డి గారు జక్కంపూడి రాజా కీలకమైన రోడ్లు, భవనాల శాఖ చేశాడు. ఈ రోజు కూడా జక్కంపూడి రామ్మోహన్ రావు గారు అంటే ఒక ఐకాన్. ఓకే, రాజా, గణేష్, మా యువ ఫోర్స్ ఉన్నారు. అది రాజశేఖర రెడ్డి గారి నుంచి కాపులు గుర్తించింది. వాళ్ళకు మా వాళ్ళేం తెలియదు తక్కువ. ఎందుకు తెలుగుదేశంలో ఇప్పుడు తక్కువ ఒక పేరు చెప్పానబ్బా, తక్కువ ఒక పేరు కీలకమైన, ఇప్పుడు తక్కువ తెలుగుదేశం పార్టీలో కాపులో కీలకమైన నాయకుడు ఒక పేరు చెప్పమనండి. ఎవరు ఎటువంటి ప్రాధాన్యత లేని ఆయన ఎవరో నారాయణ చెప్తాడు. ఏదో ఆయన ఆ స్థలాల గిలాలకు మంత్రి, ఆయన్ని కొనుక్కొని కబ్జా చేసి అమరావతిలో భూముల కోసం ఏదో మ్యానిపులేట్ చేస్తాడు, అతనికి డబ్బులు ఇస్తాడని తప్పనిస్తే చాలా మంది నాయకులు తెలుగుదేశం పార్టీలో పెట్టుకున్న కాపు నాయకులు అందరూ, నేను పేర్లు చెప్పకూడదు, నాకేం సంబంధం, వాళ్ళ పార్టీ వాళ్ళు ఇష్టం చేసుకొని వాళ్ళకి తెలుసు, సతమతం అవుతున్నారు. అదే మా పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు మంత్రివర్గంలో కీలకమైన నాయకులందరూ, ఉత్తరాంధ్ర నుంచి బొత్స సత్యనారాయణ గారు, యువకుడు వైజాగ్ నుంచి అమర్ గారిని, ఈస్ట్ గోదావరి వచ్చేటప్పటికి దాడిశెట్టి రాజా గారిని, కన్నబాబు గారిని, జర్నలిజం ప్రాధాన్యత పెట్టుకుని చిన్న స్థాయిని వచ్చిన కన్నబాబు గారిని, వెస్ట్ గోదావరికి వచ్చేతలకే ఆలనాని గారిని, కిందికి వచ్చేతలకే కృష్ణా జిల్లాకి వచ్చేతలకే పేర్ని నాని గారిని, పేర్ని కృష్ణమూర్తి గారు, మా ఆయన ఒక ఐకాన్. రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ లో నుంచి ప్రాధాన్యత ఉన్న ఆయన్ను, కిందికి వచ్చేతలకే మా ప్రస్తుతం మా గొంతుక జగన్మోహన్ రెడ్డి గారి కాపు టైగర్ అంబటి రాంబాబు గారిని, అదే జిల్లా నుంచి రజనమ్మ, విడుదల రజనీ గారు, మా ఇంటి కోడలు కాపు కదా, వాళ్ళ హస్బెండ్ కుమార్ నా బంధువు, ఆయన్ను ఇంత కీలకమైన శాఖ, కొట్టు సత్యనారాయణ గారు వెస్ట్ గోదావరిలో దేవాదాయ శాఖ, పెద్ద ఫ్యామిలీ. కొట్టు గారు అంటే తాడేపల్లిగూడెంలో వాళ్ళ పెద్ద హిస్టరీ వాళ్ళది, చాలా మందికి తెలీదు. అలాంటి వాళ్ళని ఇచ్చిన కీలకమైన ఇచ్చిన చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీని గబుక్కుని ఇప్పుడు చెప్పానండి 2 ఏళ్ళు అయిపోయింది. తెలుగుదేశం పార్టీ ఎప్పటికీ కాపులను చూడదు. ఎందుకంటే వాళ్ళు ఏదైనా ఓట్ల కోసం మందు చూడాల్సింది తప్పనిస్తే, ప్రాదేశికంగా వాళ్ళకు కాపు, బలిజ, తెలగ అన్ని రకాల్లో ఉన్నా కూడా వాళ్ళకు ట్రెడిషనల్లీ జెనెటికల్లీ అసహ్యం, అసూయ, ఈర్ష, ద్వేషం, చిన్నతనం అన్ని కలుపుకొని మా కులం మీద ఉంటుంది వాళ్ళకు. దానికి ఇన్ని ఎగ్జాంపుల్ చెప్పాను నేను. ఓకే, అది ఇప్పుడు ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారికి ఏ కష్టం వచ్చినా, ఏ సంక్షోభం వచ్చినా, పార్టీ ఓటమి చెందినప్పుడు కూడా, 11 సీట్లకు పడిపోయినప్పుడు కూడా, ఇలాంటి కష్టకాలంలో కూడా ముందు జగన్ గారిని ప్రొటెక్ట్ చేసుకునేదానికి ముందలెత్తున పేర్ని నాని గారు వస్తారు, అంబటి రాంబాబు గారు, లాయలిస్టులు అంటే వీళ్ళే కనపడతారు. ఇప్పుడు ఫేస్ ఆఫ్ ద వైఎస్ఆర్సీపీగా ఈ ఇద్దరు నాయకులు, బొత్స గారు, ఆఫ్ కోర్స్ బొత్స గారు అనే ఎక్కువ కాపు నేతలే కనపడుతున్నారు.
సో కాపు నేతలు ఈ స్థాయిలో ఎంకరేజ్మెంట్ దొరుకుతుంది, వైసీపీలో ఆదరణ దొరుకుతోంది. సో ఏమంటారు దీని గురించి? ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు చాలా పెద్ద లీడర్, పెద్ద స్థాయి ఆయన పేరు తీసుకోవడమే నేను ఎప్పుడు అదృష్టంగా గర్వంగా ఆయన సమస్యను బట్టి మాట్లాడతారు. ఇక కన్నబాబన్న ఆయన కూడా విశ్లేషణాత్మకంగా స్వతహాగా జర్నలిస్టు, అవగాహన ఉండేవాడు, మద్దతుగా ఆయన ఒక స్టైల్ మాట్లాడాడు. పేర్ని నాని గారు అగ్రెసివ్, ఎప్పటి నుంచో రాజకీయాలు వాళ్ళ నాన్న చూస్తున్నాడు, గ్రౌండ్ నుంచి వచ్చిన లీడరు, చిన్న చిన్న కష్టాలు చేస్తున్నాడు, ఆయన ఒక స్టైల్. రాంబాబు గారు రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబం మీద ఈగ వాళ్తాందని తెలిసిన ఎవరైనా వాళ్తాందనే మీద పడతాడు ఆయన. అలా పెరిగాడు ఆయన. ఆయనకు హిస్టరీ ఉంది, అందరూ మర్చిపోయింటారు. కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని సస్పెండ్ చేసిన తర్వాత మొట్టమొదటిగా బయటకు వచ్చి మాట్లాడి మరుసటి రోజే మాట్లాడి సస్పెండ్ వ్యక్తి రాంబాబు గారు. ఆయన నేను దగ్గర నుంచి గమనించినాను. జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఎంత దూరమైనా పోగలిగా మనస్తత్వం అలా మాట్లాడతారు. వాళ్ళు ఏమైనా కూడా ఆ స్వతహాగా ఉండేవాళ్ళు. అలా ఏం కాదు. ఇప్పుడు మా దగ్గర జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడే విషయం, మా దగ్గర ఇప్పుడు కడప జిల్లా నుంచి ప్రొద్దుటూరు శాసనసభ్యులు రాచమల్లి ప్రసాద్ గారు ఉన్నారు. ప్రసాద్ అన్న అద్భుతంగా మాట్లాడుతున్నాడు, చాలా ప్రొటెక్ట్ చేస్తున్నాడు, చాలా మంచి వ్యక్తి. ఆయన కూడా గ్రౌండ్ పాలిటిక్స్ నుంచి విపరీతమైన రాజశేఖర రెడ్డి గారు అమ్మని. సో అలా ఉంటారు. బట్ వీళ్ళు ఏంటంటే అది రాజశేఖర రెడ్డి గారి నుంచి వచ్చిన ఇది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వ లక్షణాలు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే ఆలోచన చేస్తారు. ఈ కాపులందరూ మీరు చెప్పిన ఈ రాష్ట్రాన్ని ఒకసారి ఒక్క ఆలోచనకు జగన్మోహన్ రెడ్డి గారే రాష్ట్ర రాజకీయాల్లో లేకోకుండా పోయింటే, ఏ కారణం చేతనైనా కూడా ఎంతో మంది రాష్ట్రాన్ని పరిపాలించిన ముఖ్యమంత్రి కొడుకులు ఉన్నట్టు ఆయన ఉండింటే ఈ రాష్ట్రం ఏమైపోయేది? హరి వచ్చాగా ఒకసారి అన్నాడు, ఒక నాయకత్వం ఇంత ఉండి ఈయన ఉండి లేకపోతే తెలుగుదేశం పార్టీ చేతిలో ఎవరితోనైనా పొత్తు పెట్టుకొని ఎవరి దగ్గరైనా వంగు నంగు తగ్గు పోయే చంద్రబాబు నాయుడు ఒక రాజకీయ విలువలంటూ ఎటువంటి లేని కుటుంబాన్ని అవసరమైతే మామను వెన్నుపోటు తెచ్చి, బాముడుని వెన్నుపోటు పొచ్చి, కొడుకులను పక్కకు లాక్కొని, అల్లుని పక్కకేసి, కొడుకును పక్కకేసి, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతాండ్రు. ఒకప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ గారిని చిరంజీవి గారిని తను నమ్ముకున్న పత్రికల ద్వారా ఎంతకంటే అందుకని అదే అవసరమని పవన్ కళ్యాణ్ గారి వంగితే ఏం పట్టుకుంటాడో ఆయనకే తెలియదు. అలాంటిది ఎవరు పట్టుకుంటారో ఏం పట్టుకుంటారో కాంప్రమైజ్ ఢిల్లీ పరిగెత్తి, మహారాష్ట్ర పరిగెత్తాడు, అవసరమైతే విదేశాలకు పరిగెత్తే. ఎలా అంటే వాళ్ళు ఏం చేసిండే వాళ్ళు ఈ రాష్ట్రాన్ని చెప్పండి? అడ్డగోలుగా లేకోకుండా. అలాంటిది ఒక్క జగన్మోహన్ రెడ్డి ఎన్ని కష్టాలు ఎక్కడైనా ఈ జగన్మోహన్ రెడ్డి గారు భరిస్తున్న ఈ రాజకీయ పరిస్థితి భారతదేశంలోనే ఎక్కడైనా ఉందా? కేంద్రంలో కీలకంగా ఉండే రెండు పార్టీలు, అధికార పక్ష పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీతో కానీ, రాష్ట్రంలో అధికార పక్షంలో ఉండే కానీ ప్రతిపక్షం చిన్ను మున్ను పార్టీలైనా ఆయన అలయన్స్ పెట్టుకొని చేయగలుగుతున్నాడు. ఒక్కడిని ఏకాకిం చేసి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారి కొడుకు అంత ఏజ్ దగ్గర కొడుకు అంతకన్నా కొంత పెద్ద ఇంత దారుణంగా చేస్తున్నాడంటే ఇంకెక్కడి న్యాయం చెప్పండి?